హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ వ్లాగ్స్. మాకు డైలీ అయితే మార్నింగ్ 11-12 ఆ టైంకి వస్తుందన్నమాట వాటర్. ఈరోజు ఎందుకో తెలియదు కానీ మార్నింగ్ 8కి ఇచ్చేసారు. నేనైతే వాటర్ పడుతున్నాను అనమాట. మేమైతే ఇలా ఒక 2 డ్రమ్స్ పెట్టుకుని ఇందులో కూడా వాటర్ పట్టుకుంటాం అనమాట. పైన ట్యాంక్లో వాటర్ అయిపోతే ఈ పెద్ద డ్రమ్లో యూజ్ చేసుకుంటాము. ఈ చిన్న డ్రమ్లో అయితే మేము బియ్యం అయ్యి వాష్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాము. వెజిటేబుల్స్ అవి వాష్ చేసుకోవడానికి వాటర్ అయితే కొంచెం సేపు ఇచ్చారనమాట. ఫుల్గా ఇవ్వలేదు కానీ మాకైతే డ్రమ్స్ నిండిపోయాయి. మా తమ్ముడు రెడీ చేసి వాడిని స్కూల్కి అయితే పంపించేసాము. తర్వాత నేనైతే ఇక్కడ బట్టలు వాష్ చేస్తున్నాను. మా అమ్మ అయితే వంట ప్రిపేర్ చేస్తున్నారనమాట. ఈ రోజు నాకు మా తమ్ముడికి మాత్రం వండితే సరిపోతుంది. ఎందుకంటే ఈ రోజు మా అమ్మ వాళ్ళు టెంపుల్కి వెళ్తానని చెప్పారు. అక్కడే భోజనం కూడా చేసేస్తారు. ఇక నాకు మా తమ్ముడికే ఈ కింద డ్రమ్లో వాటర్ పట్టుకుంటామని చెప్పాం కదా, వాటితోనే మేము స్నానం చేస్తామన్నమాట. పైన ట్యాంక్ క్లీన్ చేసి చాలా రోజులే అయిపోతుంది. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోము కదా. ఈ కింద డ్రమ్ అయితే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుని పట్టుకుంటాము. పైన ట్యాంక్లో వాటర్ చేస్తే స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి కదా, అందుకని చెప్పి కిందే డ్రమ్లో పట్టుకుని వీటినే యూజ్ చేస్తాము. పైన ట్యాంక్లో వాటర్ అయితే ఓన్లీ బట్టలు వాష్ చేయడానికి, అంట్లవి కడగడానికి యూజ్ చేస్తాము. మాకైతే పెద్దగా వాటర్ ఖర్చు ఏం అవ్వదన్నమాట. చాలా తక్కువగా యూజ్ చేస్తాము. షింక్లో వాటర్ కడిగితే వాటర్ ఎక్కువ వేస్ట్ అయిపోతాయి అని చెప్పి బయటే కడుగుతాము. వాటర్ మనం ఇంట్లో ఎంత ఎక్కువ వేస్ట్ చేస్తే అన్ని డబ్బులు ఖర్చు అయిపోతాయని మా అమ్మ అంటారు. అందుకని చెప్పి మేమైతే చాలా తక్కువగా యూజ్ చేస్తామన్నమాట. అస్సలు వాటర్ వేస్ట్ చేయము. మా అందరి బట్టలు అయితే అంత మురికి అవ్వవు కానీ మా తమ్ముడు అయితే మాత్రం బట్టలన్నీ చాలా మురికి చేసుకుని వస్తాడు. నేనైతే వైట్ డ్రెస్ వేసుకెళ్ళాడు అనమాట. హాఫ్ డేస్ కాబట్టి ఇలా అయినా ఉన్నాయి. ఫుల్ డేస్ అయితే మాత్రం అసలు రూపు రేఖలు ఉండవు. చాలా నల్లగా చేసుకుని వచ్చేవాడు. అప్పుడైతే మా అమ్మాయి వాష్ చేశారనమాట. నా వల్ల అయ్యేది కాదు. మా అమ్మాయి దగ్గర నల్ల పచ్చడి ప్రిపేర్ చేస్తున్నారనమాట. మాకు ఎప్పుడైనా ఆకలిగా అనిపించలేనప్పుడు ఇలా నల్ల పచ్చడి వేసుకుని తినేవాళ్ళము. మొన్న తాలింపు వేసి ప్రిపేర్ చేసి నల్ల పచ్చడి అయితే అయిపోయిందనమాట. అందుకని చెప్పి మళ్ళీ ఇప్పుడు ప్రిపేర్ చేద్దామని చెప్పి తీస్తున్నారు. మొన్న మా అమ్మ ఇచ్చిన ఉసిరికాయలతో మా అమ్మాయి నల్ల పచ్చడి ట్రై చేశారని చెప్పాను కదా, ఇదైతే బాగానే వచ్చిందనమాట. ఇప్పుడే తీసి ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నారు. ఇలా బాక్స్లో వేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సంవత్సరాల పాటు నిల్వ ఉంటుంది. మా అమ్మ అయితే మొన్న ఎప్పుడో ప్రిపేర్ చేశారు కదా, ఇప్పటి వరకు బయట ఉంచేసాము. అదంతా ఊరిన తర్వాత ఇప్పుడైతే బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నారు. మా అమ్మ వాళ్ళు టెంపుల్ వెళ్తారు, నాకు మా తమ్ముడికి అని చెప్పాను కదా. ఒక పక్కన అయితే రైస్ ప్రిపేర్ చేసేస్తున్నారనమాట. ఇంకొక పక్కన అయితే నల్ల పచ్చడి చేయడం కోసం అని చెప్పి ఎండుమిర్చి, ధనియాలు ఇవన్నీ వేగిస్తున్నారు. కర్రీ ఏం ప్రిపేర్ చేయొద్దు, నల్ల పచ్చడి ప్రిపేర్ చేస్తున్నారు కదా, దీంతోనే తినేస్తామని చెప్పాను. కానీ మా అమ్మ అయితే క్యారెట్ ఫ్రై కూడా చేస్తానన్నారు. ఇలా నల్ల పచ్చడి ప్రిపేర్ చేసుకుని పెట్టేసుకుంటే మాకు ఎప్పుడైనా కర్రీతో తినాలని అనిపించలేనప్పుడు ఈ నల్ల పచ్చడి కొంచెం వేసుకుని తినేవాళ్ళము. తర్వాత మా అమ్మ వాళ్ళైతే టెంపుల్కి వెళ్ళొచ్చేసారనమాట. వచ్చేదారులు ఈ బ్యాంబూ స్టిక్స్ కనిపించాయంట, ఇవి తీసుకొచ్చారు. ఈ మధ్యన ఎవరి దగ్గర చూసినా సరే ఈ బ్యాంబూ స్టిక్సే ఉంటున్నాయి కదా. రీసెంట్ గానే మా ఆంటీ కూడా మీషోలో ఆర్డర్ చేసుకున్నారు బ్యాంబూ స్టిక్స్. ఒక గాజు బౌల్లో వేసి అందులో బ్యాంబూ స్టిక్స్ పెట్టి ఇచ్చారనమాట. అలా ఇంట్లో పెట్టుకోవడం వల్ల మంచిదంట. అందుకని చెప్పి మా ఆంటీ అయితే ఆర్డర్ చేసుకున్నారు. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. మేము కూడా అప్పటి నుండి అనుకుంటున్నాము మేము అలా పెట్టుకోవాలి అని చెప్పి. ఈ రోజైతే మా అమ్మ వాళ్ళు బయటకు వెళ్ళారు కదా, వచ్చేటప్పుడు తీసుకొచ్చారు దారిలో కనిపిస్తే. మా ఇంట్లో అయితే ఇలాంటి గాజు బౌల్ ఒకటి ఉందన్నమాట. దీన్ని మొత్తం నీట్గా క్లీన్ చేసేసి ఇందులో వాటర్ వేసి పెట్టేస్తున్నాము. మొత్తం బ్యాంబూ స్టిక్స్ అన్నిటిని మా అమ్మ అయితే ఇలా సమానంగా కట్ చేస్తున్నారనమాట. మా ఆంటీ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నారని చెప్పాను కదా, అది కూడా సేమ్ ఇంతే బౌల్ ఉంది, కాకపోతే కొంచెం డిజైన్ వేరంతే. ఇలా బ్యాంబూ స్టిక్స్ అన్ని కట్టకట్టి అందులో పెట్టి ఇచ్చారనమాట. చూడడానికి లుక్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. మా అమ్మ కూడా ఒక థ్రెడ్ తీసుకుని మొత్తం అంతా కట్టారనమాట. చూడండి ఎంత బాగుందో. నాకైతే భలే అనిపించింది అసలు. చూడడానికి లుక్ అయితే మాత్రం చాలా బాగుంది కదా. కొన్ని అయితే వాటర్లో పెట్టాం కదా, కొన్ని అయితే మా అమ్మ మట్టిలో పెడదాము, ఎలా గ్రోత్ అవుతాయి చూద్దామని చెప్పి మట్టిలో పెడుతున్నారు. ఈ మట్టి మేము రోజ్ ప్లాంట్స్ అవి వేసుకుందామని చెప్పి ఉంచుకున్నాం అనమాట. ఇందులో పక్కన కనిపిస్తున్నాయి కదా అవి క్యారెట్లు. మార్నింగే పాతాము. క్యారెట్లని మొలకలు వచ్చేస్తే మా అమ్మ అయితే మట్టిలో పాతమన్నారు. ఇవి వస్తాయో లేవో చూడాలి. అసలు ట్రై చేసాము. ఈ బ్యాంబూ స్టిక్స్ కూడా పక్కనే పాతేస్తున్నాము. ఎలా వస్తాయి చూడాలి. వాటర్లో బాగా గ్రోత్ అవుతాయో సాయిల్లో బాగా గ్రోత్ అవుతాయి చూడాలి. కానీ బ్యాంబూ స్టిక్స్ అయితే మాత్రం నాకు భలే అనిపించాయి. ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాల్సిన లేకుండా మేమే ఇలా ఇంట్లో రెడీ చేసేసుకున్నాము. ఈరోజు మా అమ్మ అయితే ఈవినింగ్ స్నాక్స్ కోసం అని చెప్పి అరటికాయ బజ్జీలు వేస్తున్నారనమాట. మొన్న పెద్ద గాలి వర్షం వచ్చేసినప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ అరటి చెట్టు పడిపోయింది. మా అమ్మమ్మ అరటికాయలు ఇచ్చిందని చెప్పాను కదా, అవి అయితే చాలా లేతగా ఉన్నాయన్నమాట. వీటితో అరటికాయలు బజ్జీలు వేసుకుంటే చాలా బాగుంటుంది. మాకు ఈ అరటికాయలు చూసిన వెంటనే అరటికాయ బజ్జీ వేసుకుంటే బాగుంటుంది అనిపించింది. అలాగే మన సబ్స్క్రైబర్ కూడా ఒక కామెంట్ పెట్టారు, ఈ అరటికాయలతో అరటికాయ బజ్జీ వేసుకోండి చాలా బాగుంటాయని చెప్పి. మాకు కూడా తినాలనిపించింది. అందుకని చెప్పి మా అమ్మ అయితే వేస్తున్నారనమాట. ఫస్ట్ అరటికాయలన్నింటినీ నీట్గా పీల్ చేసేసి ఇలా కట్ చేస్తున్నారు. ఇలా చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేస్తున్నారనమాట. రౌండ్గా కట్ చేసుకోవాలనే లేదు, ఇలా కూడా కట్ చేసుకోవచ్చు. అంటే ఇవి బాగా లేతగా ఉన్నాయి కదా, బాగా చిన్నగా కూడా ఉన్నాయి. అందుకని చెప్పి మా అమ్మ అయితే ఇలా కట్ చేస్తున్నారు. మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చు. కట్ చేసిన వెంటనే వాటర్లో వేసేసుకోవాలి, లేకపోతే నల్లగా వచ్చేస్తాయి అరటికాయలు. చూడండి మా అమ్మ అయితే మొత్తం ఇలా చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసేస్తున్నారు. మా ఇంట్లో అరటికాయ కర్రీ తినాలంటే భయపడతారు కానీ అరటికాయ బజ్జీలు మాత్రం అందరూ ఇష్టంగానే తింటారు. తర్వాత శనగపిండి అయితే కలుపుతున్నారనమాట. మేమైతే ఇలా శనగపిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాము కవర్లో పెట్టేసి. ఇవి ఎన్ని రోజులైనా సరే పురుగు పట్టకుండా బాగా నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అసలు పాడవదు. ఇలా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని డైరెక్ట్గానే వేసేసుకోవచ్చు, జల్లించుకోవాల్సిన అవసరం ఉండదు. అదే బయట పెట్టుకున్నామంటే జల్లించుకోవాలి, పురుగులు కూడా పట్టేస్తాయి. అదే ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని పెట్టుకుంటే చాలా రోజులే నిల్వ ఉంటాయి, పురుగులు కూడా పట్టవు. ఈ మధ్యన బయట కొన్న శనగపిండిలో వరిపిండి కూడా కలిపేస్తున్నారనమాట. కల్తీ ఎక్కువైపోతుంది. మేమైతే ఒకసారి మా అన్నయ్య సోమవారం వేసుకున్నప్పుడు కార్పోస్ట్ చేయడానికి బయట కొనడం ఎందుకులే అని చెప్పి పిండి మేమే ఆడించుకున్నాము శనగపప్పుతో.
అప్పుడైతే చాలా న్యాచురల్గా అనిపించింది. ఓన్లీ శనగపప్పుతోనే శనగపిండే కదా, అందులో ఎలాంటి కల్తీ లేదు. చాలా బాగుందన్నమాట. అప్పుడైతే కారపూస టేస్ట్ కూడా చాలా బాగా అనిపించింది. అది మేము కొన్ని రోజులు ఇంట్లో కూడా వాడుకున్నాము. ఆ శనగపిండి టేస్ట్ అయితే చాలా బాగుండేది. మళ్ళీ అలా ఆడించుకోవాలి. ఇప్పుడైతే బయట కొనేస్తున్నాము. శనగపిండి తీసుకుని అందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని, అలాగే కొంచెం వంట సోడా కూడా వేసుకుని కలుపుకోవాలి. కొంచెం వాము కూడా వేసుకోవాలి. మీరు ఎప్పుడైనా వామాకులు బజ్జీలు తిన్నారా? నేనైతే తిన్నాను, చాలా బాగుంటాయి. ఇంతకుముందు మా ఇంటి దగ్గర అయితే వాము చెట్టు ఉండేదన్నమాట. అది ఒక చిన్న రొబ్బేస్తే చాలు, చాలా పెద్దగా అయిపోతుంది. ఆకులతో మా అమ్మ అయితే ఒకసారి బజ్జీలు వేశారనమాట. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇలా వాటర్ వేసుకుని మొత్తం శనగపిండి అంతా నీట్గా కలిపేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి, లేకపోతే బాగా లూజ్ అయిపోతుంది. ఉండలేకుండా ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది. చాలా నీట్గా కలిసిపోతుంది. ఇలా శనగపిండి మొత్తం కలిపేసిన తర్వాత వేలు పెట్టుకుని చూసుకోవాలన్నమాట. వేలికి ఇలా అంటుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. బాగా లూజ్గా కలిపేయకూడదు, అలానే బాగా గట్టిగా కలుపుకోకూడదు. చూడండి, మా అమ్మ అయితే అరటికాయ పీసెస్ అన్ని కట్ చేసేసి ఇలా వాటర్లో వేశారనమాట. వాటర్లో వేస్తే నల్లబడకుండా ఉంటాయి. తర్వాత మనం రెడీ చేసుకున్న శనగపిండిలో ఈ అరటికాయ ముక్కలకి స్నానం చేపించి నూనెలో వేసేయడమే. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకోవడమే. మీలో ఎంతమందికి అరటికాయ బజ్జీ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. మా ఇంట్లో అందరం చాలా ఇష్టంగా తింటాము. అరటికాయ కర్రీ అంటే ఇష్టం ఉండదు, కానీ బజ్జీలు అంటే ఇష్టమే. మా తమ్ముడికి అయితే మాత్రం అరటికాయ బజ్జీలు అన్న ఇష్టమే, అరటికాయ ఫ్రై అన్న కూడా చాలా ఇష్టంగా తింటాడు. మేమైతే మ్యాక్సిమం అరటికాయలు బయట కొనుక్కోమన్నమాట. బయట కొన్న అరటికాయలు బాగోవు, సరిగ్గా ఉడకవు. మా అమ్మమ్మ వాళ్ళకి అరటి చెట్లు ఉంటాయన్నమాట. ఎప్పుడు మా అమ్మమ్మ ఇస్తుంది. ఇలా బజ్జీలన్నీ వేసేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. వర్షం పడి క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడివేడి బజ్జీలు వేసుకుని తింటే చాలా బాగుంటుంది. కానీ రోజైతే చాలా ఉడుగ్గా ఉందన్నమాట. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత తీసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవడమే. మా అమ్మ అయితే మొత్తం అరటికాయ బజ్జీలన్నీ వేసేస్తున్నారు. మా అమ్మ అయితే ఇక్కడ బజ్జీలు వేస్తున్నారు కదా, ఈ లోపు నేను టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి ఇల్లు అవి తుడుచుకొచ్చేస్తున్నాను. ఈ మధ్యన మా కిచెన్లోకి పురుగులు వచ్చేస్తున్నాయని చెప్పాను కదా, అందుకని చెప్పి మేము రైస్ పికిల్స్ అవన్నీ ఇక్కడే పెట్టుకోవాల్సి వస్తుందన్నమాట. కిచెన్లో ఏమీ ఉంచడానికి ఉండట్లేదు. అన్నీ ఇక బెడ్రూమ్లో పక్కకు పెట్టేసుకుంటున్నాము. ముందు వాటి పని చూడాలి, వాటిని ఎలా అయినా సరే పోగొట్టాలి. ఇల్లు క్లీన్ చేసిన తర్వాత బయట వరండా మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసుకొస్తున్నాను. గాలి అయితే మాత్రం విపరీతంగా వేస్తుంది. నేను తుడుచుకొస్తుంటే మళ్ళీ వెనక్కి ఎగిరిపోతుంది దుమ్మంతా. ఇలా గాలి వేసినప్పుడు తుడవాలంటే నాకైతే చాలా చిరాకు వస్తుంది. మా అమ్మ అయితే అరటికాయ బజ్జీలు రెడీ చేస్తారనమాట. మా తమ్ముడైతే ఒక ప్లేట్లో పెట్టుకుని టీవీ చూస్తూ తింటానని చెప్పి వెళ్ళిపోతున్నాడు. వాడైతే ఆనియన్స్ అవి ఏమి వేసుకోవడనమాట. అసలు ఉప్మా చేసినా సరే ఎందులో అయినా సరే ఆనియన్స్ కానీ కరివేపాకు కానీ కొత్తిమీర కానీ అసలు ఏం రాకూడదు, ప్లెయిన్గా ఉండాలి వాడికి. ఆనియన్స్ పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకొని అందులో కొద్దిగా నిమ్మరసం పిండుకొని అరటికాయ బజ్జీలో పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. ఆనియన్స్ ఇంకా చిన్న చిన్న పీసెస్గా కట్ చేయాలన్నమాట. మా అమ్మ నేను కట్ చేస్తాను ఆగమని చెప్పారు, అయినా సరే నేను ఆగకుండా కట్ చేసేసాను. బాగా పెద్ద పెద్ద ముక్కలు వచ్చేసాయి. మా అమ్మ అంటున్నారు, అందుకనే నేను కట్ చేస్తానని చెప్పాను. ఎందుకు కట్ చేసావు, ఇంకా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి, అప్పుడే బాగుంటుందని చెప్పి అంటున్నారు. మొత్తం ఇలా అరటికాయ బజ్జీలన్నింటినీ మిడిల్లో కట్ చేసుకుని ఇలా ఆనియన్ పచ్చిమిర్చి పెట్టేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా మీకు నచ్చితే టొమాటో సాస్ అవి కూడా వేసుకోవచ్చు అనమాట. మేమైతే ఏం వేసుకోవట్లేదు. వేరుశనగులు కూడా వేగించుకుని వేసుకోవచ్చు, చిప్స్ అవి కూడా వేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది టేస్ట్. మా ఊర్లో అయితే ఇలా అరటికాయ బజ్జీలను కట్ చేసి ఆనియన్ పచ్చిమిర్చి పెట్టి నిమ్మరసం పిండిస్తారంతే. 3 కలిపి 20 రూపీస్ అనమాట. మనమే ఇలా ఇంట్లో రెడీ చేసుకుంటే మనీ సేవ్ అవుతాయి, అలాగే మనం చాలా హెల్తీగా రెడీ చేసుకోవచ్చు. మనం ఇలా ఇంట్లోనే చేసుకుంటే ఒక 40 రూపీస్ 50 రూపీస్ పడితే ఇంట్లో అందరం ఫుల్గా తినేయచ్చు. అదే షాప్లో కొనుక్కోవాలంటే చాలా మనీ వేస్ట్ అయిపోతాయి. మేమైతే మ్యాక్సిమం బయట షాప్స్లో కొనుక్కోవన్నమాట. ఎప్పుడైనా మాకు తినాలనిపించినప్పుడు మా అమ్మ ఇంట్లో వేసేస్తారు. పచ్చిమిర్చి బజ్జీ అయినా అరటికాయ బజ్జీ అయినా మిల్లీ మేకర్ పకోడీ అయినా ఇలా ఏవైనా సరే ఇంట్లోనే ప్రిపేర్ చేసేస్తారు. మేమైతే మ్యాక్సిమం బయట ఫుడ్ తినము, మా ఇంట్లోనే మా అమ్మ ప్రిపేర్ చేసేస్తారు. ఎప్పుడైనా మా ఆంటీ వాళ్ళ దగ్గర టిఫిన్ తీసుకునే వాళ్ళము. ఇప్పుడు మా ఆంటీ కూడా టిఫిన్ మానేశారు కదా. అరటికాయ బజ్జీలు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. అసలు మీలో ఎంతమందికి అరటికాయ బజ్జీ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. అరటికాయలు లేతగా ఉండడం వల్ల అనుకుంటా నోట్లో పెట్టుకొని కానీ కరిగిపోతున్నాయి, చాలా బాగుంది. మేమైతే ఈరోజు బయట వరండాది క్లీన్ చేసుకున్నాం అనమాట. బయట వరండావి క్లీన్ చేసుకున్నప్పుడు ఈ రొబ్బరోళ్ళు సరికళ్ళు ఇవన్నీ క్లీన్ చేసుకుంటాము. మా అమ్మ అయితే ఇప్పుడు వీటన్నిటికీ పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతున్నారు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, వీటన్నిటికీ మేము కలర్స్ వేసి పెట్టుకుందామని అనుకుంటున్నాం అని చెప్పి. ఎప్పుడు అనుకున్నాము, ఇప్పటి వరకు అవ్వలేదు. మా అమ్మ అంటున్నారు వీటికి ఎప్పుడు కలర్స్ వేసి పెట్టుకుంటాము అని చెప్పి. ఎప్పటికప్పుడు అనుకుంటున్నాం కానీ కుదరట్లేదు. కలర్స్ తెచ్చుకోవాలి, ఎల్లో కలర్ ఒకటి రెడ్ కలర్ ఒకటి తెచ్చుకుంటే సరిపోతుంది. అలాగే గడపలన్నింటికి కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతున్నారనమాట. గడపలకి ఆల్రెడీ డిజైన్ ఉంటుంది, కానీ మన సాటిస్ఫాక్షన్ కోసం పసుపు కుంకుమ పెట్టుకుంటాము. కానీ ఇది కూడా ఒక మంచి హ్యాబిటే. మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు అయితే ఈవినింగ్ 6 అయ్యేసరికి మా అమ్మమ్మ చెప్పేదంట, గడపకి పసుపు రాసి బొట్టు పెట్టి దీపం పెట్టమని చెప్పి. డైలీ అలానే చేసేవారంట. మా అమ్మ అయితే ఇప్పటికీ గుర్తొచ్చినప్పుడల్లా ఒక్కొక్కసారి చెప్తూ ఉంటారు. ఎంతైనా అప్పట్లో ఉన్న కల్చరే వేరు. ఇప్పుడు కూడా కొంతమంది ఉన్నారు కానీ చాలా తక్కువ. మేమైతే ఈ చిన్న చిన్న రుబ్బురోళ్ళు ఇవన్నీ పెట్టుకోవడానికి ఒక పీటను కూడా పెట్టుకుంటాం కదా, దానికి కూడా మా అమ్మ నీట్గా పసుపు రాసేసి బియ్యం పిండితో ముగ్గు వేశారనమాట. ఆ తర్వాత కుంకుమ బొట్లు కూడా పెడుతున్నారు. వీటన్నిటిని దీని మీద ఇలా పెట్టేసుకుంటాము. మేమైతే ఎప్పుడు ఇలానే రెడీ చేసి పెట్టుకుంటాము. ఇవన్నీ రెడీ చేసి పెట్టేసిన తర్వాత మాకైతే ఒక మంచి ఫీలింగ్ వస్తుందన్నమాట చూడగానే.
ఫెస్టివల్ లుక్, మ్యారేజ్ లుక్ లాగా అనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది. మా ఇంటికి వచ్చిన వారందరూ కూడా అడుగుతూ ఉంటారు, అబ్బా చాలా బాగుందని చెప్పి. తులసమ్మ దగ్గరే పెట్టుకుంటామన్నమాట కింద. చూడండి లుక్ అయితే మాత్రం చాలా బాగుంది కదా. మా అమ్మకైతే చాలా ఇష్టం అనమాట ఇలా పెట్టుకోవడం అంటే. వారానికి ఒకసారి ఇలా మొత్తం క్లీన్ చేసేసుకొని పసుపు కుంకుమ రాసి బొట్లు పెట్టేసుకుంటాము. మొన్నటి వరకు అయితే మా తమ్ముడు వీటితో ఆడేసుకుంటాడేమో అని చెప్పి భయం వేసింది. కానీ మా అమ్మ చెప్పింది దేవుడు తీయకూడదని చెప్పి అప్పటి నుండి మా తమ్ముడు అయితే తీయట్లేదు. మా అమ్మ అయితే గడపలంటికి పసుపు రాసి బొట్లు పెట్టేసిన తర్వాత నామశుద్ధని కరిగించి వాటితో డిజైన్స్ వేసేవారు. కానీ మా ఇంట్లో అయితే నామశుద్ధులు అయిపోయాయి అనమాట. అందుకని చెప్పి మా అమ్మ కుంకుమ బొట్లు పెట్టేస్తున్నారు. మళ్ళీ తెచ్చుకోవాలి. ఎప్పుడు గుమ్మం దగ్గర కూడా నామశుద్ధతోనే పెట్టుకునే వాళ్ళము. అవైతే చాలా రోజులు చెరిగేవి కాదు, చూడడానికి కూడా చాలా అందంగా కనిపించేది. కానీ అయిపోయాయని చెప్పాను కదా. చాక్ పిస్తే ఇలా పెట్టేశారనమాట. ఇవి అంత అందంగా కనిపించట్లేదు, కానీ పర్లేదు, బాగానే అనిపించింది. ఇలా మొత్తం అంతా కూడా నీట్గా చేసేసుకున్నాము. ఇదైతే గుమ్మానికి తోరణం కట్టడానికి అనమాట. మేము ఇది పెద్ద తిరుపతిలో తీసుకున్నాము. ఇది తీసుకుని 1 year అయ్యింది. కానీ ఇప్పటివరకు ఎందుకు కట్టలేదంటే ఇది చిన్నదైపోయింది అనమాట. మా గుమ్మానికి సరిపోవట్లేదు. మా అమ్మ దీన్ని అలా వదిలేయడం ఎందుకు, ఏదో ఒకటి చేద్దామని చెప్పి మా ఇంట్లో అయితే మల్టీ కలర్ లేస్ ఉంది. దీన్ని అటు సైడ్ ఇటు సైడ్ అటాచ్ చేస్తే కొంచెం పెరుగుతుంది కదా, అప్పుడు సరిపోతుందని చెప్పారు. అందుకని చెప్పి ఇప్పుడైతే మల్టీ కలర్ లేస్ తీసుకుని అటు ఇటు ఇలా సూది దారంతో కుడుతున్నారనమాట. ఇదైతే మేము పెద్ద తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకున్నాము. 80 rupees. చాలా బెటర్ అనిపించింది. చాలా బాగుంది కదా చూడడానికి కూడా. కానీ ఇప్పటివరకు సరిపోవట్లేదని కట్టలేదు. ఇప్పుడైతే మా అమ్మ అటు ఇటు లేసి అటాచ్ చేశారు కదా, కరెక్ట్గానే సరిపోయింది. గుమ్మానికి ఇలా ఏం పెట్టుకోకపోతే ఏదోలా ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకని చెప్పి ఇదైతే పెడుతున్నాము. అటు ఇటు పెట్టుకోవడానికి హ్యాంగింగ్స్ కూడా రెడీ చేసుకోవాలి, అప్పుడు ఇంకా అందంగా ఉంటుంది. నాకైతే సరిగ్గా అందట్లేదని చెప్పి మా డాడీ వచ్చి సెట్ చేశారు. ఈ లుక్ మాకు చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ వీడియో లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొందరు చేరుతుంది. మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. బాయ్ గైస్, హకునా మటాటా.